33వ కీర్తన భాగానికి వస్తే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1, 2, 3 వచనాలు ఉన్నాయి. ఎవరన్నా చదవండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, చదవబడినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎన్నిక లేని వాడును, యోగ్యుడను కానివాడును, మీరు మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి నీ సన్నిధిలో ప్రభువా మీ దాసులతో కలిసి నీ మాటలు పంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్యములో నుంచి అనేక మాటలు మేము తెలుసుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామమును బట్టి ప్రార్థన అడిగి ఉన్నాము తండ్రి, ఆమేన్. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరము. నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రశ్న ఇక్కడ ఏం కనబడుతుంది అంటే దేవుని వాక్యంలో ఇది తల మీద పోయబడిన తైలము వలె అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళం వలె ఉంటది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకో మాట చూస్తే ఇక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఇక్కడే ఉంది. ఎక్కడుందంటే సహోదరులు కలిసి నివసించడంలోనే ఏముందంటే ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంది. సహోదరులుగా మనము దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనం కలిసి ఉండాలి. ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తా ఉంది. హల్లెలూయా. ఏమని చెప్తుంది వాక్యం అంటే ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. ఇది చాలా లోతైన మాట. మరి ఇది ఎన్ని రోజులకు అర్థమవుద్దో, మనకి ఎన్ని సంవత్సరాలకు అర్థమవుద్దో తెలియదు, కానీ ఇది చాలా లోతైన మాట. దీనిలో ఐక్యం అవ్వాలని చెప్తుంది దేవుని వాక్యం. మనము సహోదరులము ఎవరి మరణంలో ఐక్యమై ఉండాలి? ఎవరి మరణంలో? యేసు ప్రభు లేకుండా మనం లేము. యేసు ప్రభు లేకుండా మనము లేము. ఆయన మనలను పిలవకుండా పరిశుద్ధమైన పిలుపుతో మనము లేము. ఎందుకని లేము? మనం ఎక్కడి నుంచి పిలువబడ్డాము? కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోకి వస్తే కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. ఏమని చెప్తుంది దేవుని వాక్యం? 29వ వచనం 27 నుంచి 29 వరకు అంటే, సోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దీనిని మనం తెలుసుకోవాలి. ముందు వీళ్ళే ఏమనుకుంటున్నారంటే పరిచర్య చేస్తా, దేవుడు ఇచ్చినటువంటి పనిని బట్టి నేను జ్ఞానవంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి, రకరకాలుగా వీళ్ళు విడిపోతా ఉన్నారు. మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకం దృష్టిలో కాదు, మన దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో మనము ఎవరము, మన స్థితి ఏంటనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. 4 ఆత్మలు ఉంటే చాలు, 4 సంఘాలు ఉంటే చాలు, 4 డబ్బులు చేతులు ఉంటే చాలు, ఇక నేనే పెద్ద అనుకుంటున్నారు. ఏమీ కాదు. దేవుడు నిన్ను నన్ను ఇలాగే చూస్తున్నాడు.
నీకు ఎంత పని అప్పగించినా, నీకు ఎంత సేవ అప్పగించినా, నీకు ఎన్ని సంఘాలు అప్పగించినా నిన్ను నన్ను దేవుడు ఈ స్థితిలోనే చూస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి మనం. ఇది తెలుసుకోకపోతే జ్ఞానం కలిగిన వాడు కదా. ఒకవేళ జ్ఞానం కలిగినటువంటి నీవు వెర్రివాడిగా ఉండాలి. ఏం చెప్తుంది దేవుని వాక్యం? వెర్రివాడిగా ఉండాలి. నేను జ్ఞానవంతుణ్ణి అంటే దేవుని పని నువ్వేం చేయలేవు. రెండవది, నువ్వు దేవునికి సైనికుడివి. నిన్ను ఆయన దండులో ఒక సైనికుడిగా ఆయన సిద్ధపరచుకున్నాడు. కాబట్టి యుద్ధం చేసే ప్రతి వాళ్ళు కలిసి యుద్ధం చేయాలి. విడిపోయి యుద్ధం చేసి లోకములో నుంచి ఆత్మలను సంపాదించలేరు. దేవుని రాజ్యానికి మనుషులను సమకూర్చలేరు. సైనికుడైన వాడు ఎలా ఉండాలంటే నియమముతో పోరాడాలి. నియమం లేకుండా నియమాన్ని విడిచి వీడు ఏమీ సంపాదించలేడు. చివరికి మిగిలిపోతాడు. పాస్టర్ గారు అంటారు, అంతే మిగులుద్ది. అది ఏం మిగులుద్ది? దానివల్ల నీకు పరలోకం వెళ్ళిన తర్వాత ఏమన్నా ఘనత దొరుకుద్దా? బహుమానం వచ్చుద్దా? మెప్పు కలుగుద్దా? అయ్యగారని ఇక్కడ అంటారు, అట్టాగే అయ్యగారు అంటారు. నువ్వు సంపాదించినటువంటి సంపాదన రేపు నీకు అక్కడ ఇవ్వబడుద్ది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోకి వస్తే కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ఒక్కటే నిరీక్షణ ఉండాలి. మనకి గోల్ ఒక్కటే ఉండాలి. కానీ దుష్టుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడు బ్రేక్ చేస్తూ ఉంటాడు. ఎవరి ఆశను బట్టి. యేసు ప్రభు వారి పరిశుద్ధ గ్రంథంలో ఏం ఆశపడ్డాడు చెప్పండి? యేసు ప్రభు వారి ఈ లోకంలో ఏం అడుక్కున్నాడు చెప్పండి? ఆయన ఈ లోకంలో ఏమైనా ఆశపడ్డా? ఆశపడ్డాడు. పస్కా విందును భుజించాలని ఆశపడ్డాడు, అంతే. అది చాలా విలువైనటువంటి పండుగని ఆయన ఆశపడ్డాడు. రెండవది, ఎక్కడ ఏం సహాయం అడిగాడు ఆయన? ఎవరు నన్ను అడిగాడా? ఏమడిగాడు చెప్పండి. ఇక సమాధి దగ్గర దేవుని సహాయం. కాబట్టి ఆయన మరణము లేదా ఆయనను అప్పగింపబడే రాత్రి తనతో పాటు పెరిగినటువంటి శిష్యులందరినీ ప్రార్థనా సహాయం అడిగాడు ఆయన. హల్లెలూయా. ఏమడిగాడు? ప్రార్థనా సహాయం అడిగితే 3 సంవత్సరాల పైగా ఆయనతో తిరిగినటువంటి వాళ్ళు ఏం చేయలేకపోయారు? ప్రార్థన సహాయం ఎంత విలువైందో దైవజనులు అక్కడ రాజయ్య గారు సెలవిచ్చారు. ప్రార్థనా సహాయం ఎంత విలువైందో మనకు తెలియదండి. మనకు తెలియదు. దాని విలువ చేస్తే అప్పుడు మనము దానిని అనుభవించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన మనకి? 13వ వచనంలోకి వస్తే, కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. అందరం సేవకులమే. కానీ మనకు దేవుడు ఇవ్వబడినటువంటి తలాంతులు వేరుగా ఉన్నాయి. మనకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు వేరుగా ఉన్నాయి. దావీదు అంటాడు, ఆయన ఉన్నత స్థలము నుండి చెయ్యి చాచి నన్ను ఆదుకొనిను, నన్ను లేవనెత్తెను అంటాడు. హల్లెలూయా. దానికి మన చెయ్యే ఉందనుకోండి, ఈ చేతిలో ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేళ్ళు సమానంగా ఉంటాయా? ఉండవు. పని చేసేటప్పుడు మాత్రం 5 వేళ్ళు కలిసే ఉంటాయి. మనం కూడా మన పరిచర్యను బట్టి, మన గ్రామాలను బట్టి, మనకి ఇవ్వబడినటువంటి దర్శనాలను బట్టి, మన తలాంతులను బట్టి వేరువేరుగా పనిచేసుకున్న దేవుని పని. కానీ మనం అందరం కూడా ఒక గుప్పిలి వలె ఎలా ఉండాలంట? కలిసి ఉండాలి, ఐక్యతతో ఉండాలి. ఐక్యత లేకుండా ఎవరు కూడా ఏ రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని కట్టలేరండి. ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ప్రార్థనలో ఐక్యత ఉండాలి, సహవాసంలో ఐక్యత ఉండాలి. ఎవరైనా సరే మీకు సంబంధించినటువంటి పరిచర్యలో ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే, మీటింగులు పెట్టుకుంటుంటే కలిసి ఉండాలంట. అక్కడ ఏముంటుందంటే ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనకున్నటువంటి దర్శనాలు వేరు, మనకి ఇచ్చేటటువంటి గ్రామాలు వేరు. గ్రామంలో కూడా ఉన్నటువంటి సేవకులందరికీ ఒకే రకమైనటువంటి ప్రజల్లో సేవ ఉండదు.
కొంతమందికి ధనవంతుల్లో ఇవ్వబడుద్ది, కొంతమందికి మధ్యతరగతి వారిలో ఇవ్వబడుద్ది, కొంతమందికి రాజవీధుల్లోనూ కంచెల్లో ఉన్నటువంటి వారికి సేవ ఇవ్వబడుద్ది. ధనవంతుల్లో ఇవ్వబడినటువంటి సేవను బట్టి కొంతమంది వెర్రవేగుతూ ఉంటారు. కంచెల్లో ఉన్న వాడికి సేవను చూసి తేలిక చూస్తూ ఉంటారు. ఇదంతా మనలో ఎవరు పెడతారు తెలుసా? మనము అజ్ఞానులంగా మారితే సాతానే మనలో పెట్టి మనల్ని విడగొడతాడు. హల్లెలూయా. ఎలా ఉండాలంటే కలిసి ఉండాలంట దైవజనులు. సేవకులు ఎలా ఉండాలంటే కలిసి పోరాడాలి. ఇది పరిశుద్ధమైన యుద్ధము. ఎవరితో మనం చేసే యుద్ధము? మనుషులతో చేస్తున్నామా? కష్టాలతో చేస్తున్నామా? నష్టాలతో చేస్తున్నామా? దేంతో చేస్తున్నాము? ఎవరితో చేస్తున్నాం? సాతాను సంబంధులతో మనం చేసే యుద్ధం. దురాత్మల సమూహములతో, లోకనాథులతో, అంధకారమందు ఉన్నటువంటి ఇంకా చాలా ఉన్నాయి. మనకు అర్థం అవడానికి ఈ సార్లు అని వాళ్ళు రాసి పెట్టారు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి పరిచర్యని బట్టి, మనకి ఇవ్వబడినటువంటి తలాంతులు బట్టి మనం వెళ్ళాలి. మనం కలిసి ఉండాలి. ఎలా ఉండాలి? వెళ్ళాలి, మనము కలిసి ఉండాలి. యెరూషలేములో వీళ్ళందరూ కలిసే ఒకే చోట ఉన్నారు. కానీ అక్కడ సంఘానికి గొప్ప హింస కలిగింది. ఏం కలిగింది? సంఘానికి హింస కలగటాన్ని బట్టి వీళ్ళందరూ చెదిరిపోయారు. వీళ్ళందరూ చెదిరిపోయిన తర్వాత సేవ పెరిగిందా? అలాగే ఉందా? సేవ పెరిగిందా? అలాగే ఉందా? మనం అందరం కూడా విడగొట్టబడటాన్ని బట్టి సేవలు పెరుగుతాయి, ఆత్మలు పెరుగుతాయి, గ్రామాలు పెరుగుతాయి, మందిరాలు పెరుగుతాయి. మందిరాలకు కావలసినటువంటి సమస్తము సమకూర్చబడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రణాళికలో ఏం చెప్తుందంటే కొందరు అపోస్తులుగా ఉన్నారు, ప్రవక్తలుగా ఉన్నారు, సువార్థికులుగా ఉన్నారు, కాపరులుగా ఉన్నారు, ఉపదేశకులుగా ఉన్నారు. ఇదే ఎఫెసీ పత్రిక 4:17 వరకు చదివితే కొన్ని మాటలు ఉన్నాయి. ఏమని చెప్తున్నాయి? ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎలా ఉండాలంటే క్రీస్తు వలె ఉండటానికి. ఎంతవరకు మనం క్రీస్తు వలె మారుతున్నాం? క్రీస్తు వలె ఉండటానికి మనము ఎదగాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. క్రీస్తు వలె ఉండాలి. మనము సహించాలి, భరించాలి. సాతాను శోధించినప్పుడు శోధన కూడా మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? వాడు వాక్యంతోనే శోధిస్తాడు. దేంతో? నువ్వు సమాధానం దేంతో చెప్పాలి? నువ్వు కూడా వాక్యంతోనే సమాధానం చెప్పాలి. కాబట్టి ప్రియులారా, అపోస్తలుల కార్యంలో మనం చూసినప్పుడు వీళ్ళు ప్రవక్తలుగా ఉన్నారు, సువార్థికులుగా ఉన్నారు, కాపరులుగా ఉన్నారు, ఉపదేశకులుగా ఉన్నారు. కొరింథీ పత్రికలోకి వస్తే కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 12వ అధ్యాయము 27వ వచనంలోకి వస్తే కొన్ని మాటలు చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవముల దేవుడు సంఘములో కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరుచు కృపావరము గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వం చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించెను. మనమందరం సేవకులమే, కానీ ఒక్కొక్క సేవకుణ్ణి దేవుడు ఒక్కొక్క తలాంతుతో నడిపిస్తూ ఉంటాడు. నాకులాగా వాళ్ళు లేరు, వాళ్ళకులాగా నేను లేనని ఈ తేడాలు మీరు పెట్టుకోకూడదు. ఎవరికి ఇవ్వబడినటువంటి కృపా వరాన్ని బట్టి వారు వినియోగించబడతా ఉంటారు. కొంతమంది దగ్గర దెయ్యాలు పోవచ్చు, కొంతమంది దగ్గర మంచి వాక్యం దొరకవచ్చు, కొంతమంది దగ్గర కొన్ని మంచి పాటలు దొరకవచ్చు, కొంతమంది దగ్గర ప్రవచనాలు రావచ్చు, కొంతమంది దగ్గర అద్భుతాలు జరగవచ్చు. సేవకులందరూ ఒకలాగా ఉండరు. ఎందుకంటే దేవుడే కృపావరాలను పంచి ఒక్కొక్క సేవకుడిని ఒక్కొక్కలాగా వాడుకుంటా ఉన్నాడు. ఇంకో మాట చూస్తే ఇక్కడ దేవుని వాక్యం చూడండి ఏం కనబడుతుందంటే 12వ అధ్యాయంలోకి వస్తే 8వ వచనం. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ యొక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరము, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. మనం సేవకులమే కానీ మనల్ని దేవుడు అనేక విధాలుగా వాడుకుంటున్నాడు. దాన్ని మనం మొదట గ్రహించుకోవాలి. అలాగే దేవుడు ఇచ్చే పరిచర్యని బట్టి మనము ఎక్కడికి వెళ్ళకూడదు?
ఇవాళ చాలా మంది చూస్తూ ఉంటాం, రకరకాలుగా ఉంటారు. ఎవరు? ఐక్యత లేనటువంటి సేవకులు. సంఘంలో కూడా, విశ్వాసులో కూడా తేడాలు ఉంటాయి. వారికి కూడా ఏముండాలి? ఐక్యత ఉండాలి. కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం అని లోకంలోనే సామెతలు ఉన్నాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. ఒక్క ఊర్లో ఉన్నటువంటి సేవకులే కలిసి ఉండరండి. చేసేది దేవుని ప్రార్థనే, చేసేది దేవుని సేవే, ప్రకటించేది యేసు ప్రభు వాక్యమే. ఏముండదు? ఐక్యత ఉండదు. ఐక్యత ఎందుకు వీళ్ళలో ఉండదంటే, వీరు క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించుకోరు. రెండవది, దొంగతనాలు చేయటం అలవాటు అయిపోయింది ఎక్కువ. ఆ సంఘంలో నుంచి, ఈ సంఘంలో నుంచి, ఈ సంఘంలో నుంచి. ఈ మనకు సంబంధించినవి కాదు ఇవి. దొంగతనాలు చేయటము, దోసుకోవటము, ఇవన్నీ దేవుడు మనకు నేర్పట్లా. ఎవరు సంపాదించినా అందరం ఎక్కడ తీసుకెళ్ళాలి? ఈ గంపలో ఆ గంపలో వేసుకుంటే కూర్చట్లోకి వెళ్ళవా? చేపలో ఇవి పనికిరావు మనకి. సంపాదించు, గట్టిగా కష్టపడు, ప్రార్థన చేయి, సువార్త ప్రకటించు, అవసరమైతే ఉపవాసం ఉండు, పరిశుద్ధాత్మకు లోబడు. వీళ్ళందరూ కూడా కష్టపడ్డారండి, ప్రయాసపడ్డారు, ప్రాణాలు పెట్టారు సేవ కోసం. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్దామంటే భయం. నీకోసం అయితే వేరే వాళ్ళు అయితే బరిసెలు పెట్టి, సోలాలు పెట్టి, మేకులు పెట్టి పొడిపించుకోవచ్చు, కానీ నువ్వైతే పొడిపించుకోవా? మళ్ళీ నీకు ఘనత కావాలి, అన్ని కావాలి. హల్లెలూయా. ఇది సేవ, ఇది పరిశుద్ధమైన సేవ. మన ప్రాణం ఎప్పుడైనా ఎక్కడైనా దుష్టుడు తీసేయవచ్చు, దానికి తెగించి పరిశుద్ధమైన సేవ చేయాలి. హల్లెలూయా. ప్రాణాన్ని కాపాడుకుంటా సేవ చేసేవాళ్ళు బడి మంది ఉన్నారు. హల్లెలూయా. నీకు నాకు నేను సేవకుడని చెప్పుకుంటాం, కానీ దేవుని దృష్టిలో మనం ఎవరమే? దొంగలమే, పిరికివారమే. ఎవరు మనము? హల్లెలూయా. ఇది మంచి పోరాటము. హల్లెలూయా. పౌలు గారు ఏమంటాడు? మంచి పోరాటము పోరాడుకునే. హల్లెలూయా. దొంగ పోరాటం కాదు. ఏం పోరాటం? మంచి పోరాటం పోరాడాలి. కష్టపడు, కన్నీరు కాల్చు, ప్రార్థన చేయి. నువ్వు చేసిన ప్రార్థనకి ఖచ్చితంగా ఆత్మలు దొరుకుతాయి. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేస్తే ఆత్మలు దొరుకుతాయి? ఒక భార్య భర్త కలిసి సంసారం చేస్తే పిల్లలు పుడుతున్నారు. ఈ పౌలు గారు కూడా ఏమంటాడంటే, నేను ప్రభువుతో సహవాసం చేసి క్రీస్తునందు నేను మిమ్మల్ని కంటిని. మనం ఎంత ఎక్కువగా యేసయ్యతో సహవాసం చేస్తామో మనకి ఆత్మల పంట అంతగా దొరుకుద్ది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సహోదరులంగా దేవుని తోటలో పనివారంగా మనం ఎన్నటికీ కూడాను ఐక్యత కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? మనము ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు, మనోహరము. మన సంఘాలు దీవించబడితే, మన కుటుంబాలు దీవించబడితే, సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు దీవించబడతారు, గ్రామం దీవించబడుద్ది, అనేక మందికి ఆశీర్వాదం వచ్చుద్ది. మనకే ఒక చెడ్డ పేరు వచ్చింది అనుకోండి, మంచి పేరు తొందరగా వెళ్ళుద్దా? చెడ్డ పేరు తొందరగా వెళ్ళుద్దా బయటికి? మంచి వాసన, ఫ్రాగ్రెన్స్ తొందరగా బయటికి వెళ్ళుద్దా, లేకపోతే చెడ్డ వాసన వెళ్ళుద్దా తొందరగా? మనం ఎవరమండి? ఎవరికి లేని కృప మనకు దొరికింది. హల్లెలూయా. మన విలువ మనకు తెలియటంలా. ఎవరికి తెలియట్లా? మన విలువ మనకి తెలియటంలా. అబ్రహాము సహోదరుని కుమారుడు లోతు దగ్గరికి వచ్చింది దేవదూతలో లేదా సువార్త అవకాశము. వాళ్ళు నడిరాత్రి కాడే చెప్పారు, నీకెవరన్నా ఉంటే ఇక్కడ మొత్తాన్ని బయటికి తెచ్చుకోండి అని చెప్పారు. నడిరాత్రి వాళ్ళు సిద్ధపడలా. బయలుదేరి బయటకు వచ్చేసిన తర్వాత, మీరు పరిగెత్తి పారిపోండి, ఇంకా సూర్యోదయం జరుగుతూ ఉంటుంది, దానిలో నుంచి అగ్ని గంధకాలు వస్తాయంటే, ఈ లోతు కుమార్తెలు ఇద్దరు పరిగెడతా ఉంటే అప్పుడు తెచ్చుకుందామని వెనక తిరిగిందంట. ఎవరు? జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏమన్నాడు యేసుప్రభువారు? లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు సేవకొచ్చి ఆత్మలు సంపాదించకుండా లోకంలో ఏదో సంపాదిద్దామని మరలా వెనక్కి తిరిగావా? ఏముండదు. ఏమి మంచి పోరాడు. అవసరమైతే దీనిలో ప్రాణాన్ని పెట్టే. అసలు నువ్వు ప్రాణం పెడతావని నమ్మి దేవుడు నిన్ను పిలిచాడు ఈ సేవకు. తెలుసా ఎవరిని? నువ్వు ప్రాణం యేసయ్య కోసం పెడతావని నిన్ను నమ్మి పిలిచాడు. కానీ నువ్వేం చేస్తున్నావు?
ప్రాణం పెట్టకుండా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నావు యోధలాగా. హల్లెలూయా. అలా మనం ఉండకూడదు. మనం సహోదరులమి, సేవకులమి ఐక్యత కలిగి ఉండాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకునే వాళ్ళంగా ఉండాలి. దొంగలంగా మనం ఉండకూడదు. పేతురు గారు ఏమంటాడు? మీరు దొంగలుగా శిక్ష అనుభవించడం మంచి పని కాదు, మేలు చేసి అనుభవించండి శిక్ష. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్.